ఉన్నటువంటి బ్రహ్మవరం గ్రామంలో చదివాను. తర్వాత కంచికిచర్లో చదివాను. నాకు ఏ రకమైనటువంటి చైతన్యం, కొంచెం స్థైర్యం, ధైర్యం వచ్చిందంటే మా ఊరు చాలా చైతన్యవంతమైన ఊరని నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు 10 సంవత్సరాలు వచ్చేటప్పటికే మా ఊర్లో 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి. 1967 అనుకుంటాను. అప్పుడు శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున లక్ష్మణ్ సూర్యనారాయణ గారు, కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పాడికొండ కోదండరామయ్య గారు, స్వతంత్ర పార్టీ తరఫున కటారి వెంకటేశ్వర గారు, అదేవిధంగా జనసేన పార్టీ తరఫున కొమ్మరి కృష్ణమోహన్ రావు గారు, ఈ నలుగురుకి సంబంధించినటువంటి మనుషులు మా ఊళ్ళో ఉండేవాళ్ళు. దాన్ని బట్టి రాజకీయంగా 1967 అంటే స్వతంత్రం వచ్చిన ఏళ్ళకి ఎంతో చైతన్యంగా ఉన్నటువంటి ఊరు. వివిధ పార్టీలు ఉన్నప్పటికీ, వివిధ కులాల వారు ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా ఒక ఘర్షణ జరగటం కానీ, ఒక రకమైనటువంటి తగాలు జరగటం కానీ, అన్నీ కూడా అందరూ కూడా ఆ రాజకీయాల్లో ఎలక్షన్ వచ్చినటువంటి 4 రోజులే వాళ్ళ పార్టీలు పనిచేసేవాళ్ళు. తర్వాత ఉమ్మడిగా కలిసి జీవించేవాళ్ళు. ఇవాటి వరకు కూడా అదే రకమైనటువంటి వాతావరణంలో నేను గర్వకారణంగా భావిస్తాను. అదే వాతావరణం కొనసాగాలని కూడా కోరుకుంటాను. అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ ఒకటిగా ఉండి ఒక ఉమ్మడి కుటుంబాలు జీవించాలనేటటువంటి నేను కోరుకుంటాను. మన ఊరే కాదు, మన రాష్ట్రం, మన దేశం అదే విధంగా ఉండాలని కూడా నేను అనుకుంటాను. నా చిన్ననాటి బాల్య మిత్రుడు సూర్యం ప్రసాద్ ఉండేవాడు. ఆయన నేను చాలా సన్నిహితంగా పుట్టినప్పటి నుంచి నాకు తెలిసినటువంటి ఏకైక బాల్య మిత్రుడు. దురదృష్టవశాత్తు 2-3 సంవత్సరాల క్రితం ఆయన పరంపరించాడు. కలిసి ఎంతో ఆనందంగా ఇక్కడ ఈ రోడ్ల మీద, చెరువుల మీద, ఈ పొలాల మీద మేము ఎంతో సుఖంగా ఉండేవాళ్ళం, ఎంతో ఆనందంగా జీవించాం. 1967-68 ప్రాంతాల్లో చింతమనేని సత్యవతం గారు ఉండేవారు. సత్యవతం గారికి వారి భర్త అప్పుడు రంగా గారి శిష్యుడిగా ఉండి ఆయన పరంపరించారు సూర్య ప్రసాద్ గారు. ఒకరోజు రంగా గారు విజయవాడ మన కంచికిచర్ల గ్రామంలో పెద్ద బహిరంగ సభ మేము ఈ సత్యవతం గారు నాలో ఉన్నటువంటి కొంచెం యాక్టివ్ అని వాల్మీకి శ్రీ రామచంద్ర కల్పించారు. కన్నతల్లికి ఉన్న ఊరికి కూడా స్వర్గం కన్నా గొప్పవి అని నేను మాతృభాషలో కూడా బోధిస్తాను. ఈరోజు ఢిల్లీకి రాజైన పల్లికి పెట్టాను అన్నట్టు ఈ పల్లికి నేను పెట్టాను. మీ అందరి మనుషులు ఉన్న ఊరు కలిసి కన్నతల్లి అంటారు. నాకు ప్రస్తుతం కన్న తల్లి కన్నా లేకపోవడం అందరూ నాకు కన్న తల్లి కన్నా. మీ అందరి ముందు ఈ గ్రామంలో పుట్టి పెరిగి మరి ఈరోజు ఈ ఉన్నత స్థానానికి చేరుకోగలిగాను. దీనికి మీ అందరి ఆశీర్వాదాలు, మద్దతు, సహకారంతోనే నేను ఈ స్థాయికి చేరగలిగాను. అందుకు మీకోసం మరొకసారి కృతజ్ఞతలు చేసుకుంటూ మీ ఆశీర్వచనం తీసుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చానని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి నాకు ఈ గ్రామంతో ఈ గ్రామం వదిలిపెట్టి 4 సంవత్సరాలైనప్పటికీ కూడా నా రూట్స్ అంటే వేళ్ళు ఇక్కడే ఉన్నాయనేటువంటి విషయం నేను ఏనాడు మరవలేదు. మా కుటుంబంలో ప్రత్యేకించి మా తాతగారైనటువంటి బాపయ్య గారు, అదేవిధంగా కనికరమ్మ గారు, వారు చూపించినటువంటి సేవాభావం అనేటటువంటిది నాకు అభినందన నేను అనుకుంటున్నాను. మాకు జన్మనిచ్చినటువంటి తండ్రి శ్రీ గణపతిరావు గారు, తల్లి శ్రీ సరోజినీదేవి గారు నన్ను పెద్ద చేసడానికి ప్రయత్నించి నాకు అడుగడుగున చిన్నతనంలో రక్షించినటువంటి మా అక్క ప్రభంజని వాణి, అదేవిధంగా మా పెద్దమ్మ వరలక్ష్మీదేవి కూడందరావు, మా మేనమావులు, వీళ్ళందరి సహకారంతో నేను నిలదొక్కుకోగలిగాను. నా చిన్నప్పుడు రాజభాష బడి అని ఉండేది, వీధి బడి. నాకు బాగా గుర్తు. ఇప్పుడులాగా ఆర్భాటంతో మరి కాన్వెంట్ యూనిఫామ్స్, ఎయిర్ కండిషన్ రూమ్, ఎయిర్ కండిషన్ బస్సులు ఉండేవి. చాలా చిన్న వీధి
వీధి అడుగు మీద మాస్టర్లు వ్యక్తం పట్టుకుని ఉండేవాడు. కానీ నా అదృష్టం కానీ నన్ను చాలా రాజు మాస్టర్ కానీ మార్కండేయ మాస్టర్ కానీ వాళ్ళంతా కూడా దాస్ మాస్టర్ కానీ చాలా ప్రేమగా చూసేవాడు. ఏనాడు నన్ను పుట్టినట్టు నాకు జ్ఞాపకం లేదు. మరి నేను కొంచెం చల్లగా బలహీనంగా నన్ను చూసి మరి మీరు కడపకూడ ఎందుకు పట్టుకోవాలనుకున్నారేమో కానీ మొత్తానికి నా చిన్నతనంలో నా బాల్యంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మరి మన దేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యల్ని అధిగమించాలంటే ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండాలా. సమస్యల మీద మరి ఒక పట్టుదలతో మనం పరిష్కరించే విధంగా ముందున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎక్కువ నేను దేశ సమస్యలతో మాట్లాడే కన్నా ముందు మన తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని గురించి మనం అందరం గర్వపడేలా ప్రవర్తించాలా. మన తెలుగు వాళ్ళలో చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారు, కష్టపడి పనిచేసేటటువంటి స్వభావం కలిగినటువంటి ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. మరి ఈరోజు నేను అప్పుడప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి సమావేశాల్లో నేను తెలుగు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానని చెప్తే వాడి మొదట ప్రస్తావించేది మీ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు మా రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కట్టి అనేక రోడ్లు వేసి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడెక్కడ ఉన్న అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి అస్సాం దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఏ రాష్ట్రంలో చూసినా కూడా తెలుగువాడి గొప్పతనం గురించి చెప్తారు. దానికి నేను చాలా గర్వపడతాను. ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో టెర్రరిస్టుల మధ్య పనిచేసి గొప్ప అద్భుతమైనటువంటి పార్లమెంట్ భవనాన్ని కూడా తెలుగువాడి నిర్మించారు. అది చాలా గొప్ప విషయం. అదేవిధంగా కరోనా కష్టకాలంలో మరి కరోనాకు మందు లేనటువంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ తయారు చేసినటువంటి భారత్ బయోటెక్ ఎల్లా కృష్ణ, సుచిత్ర దంపతులు కూడా తెలుగు వాళ్ళు అవటం అనేక మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు జాతికి సరైనటువంటి గుర్తింపు లేదనేటువంటి ఆవేదన కూడా నాలో ఉంది. కాబట్టి మనం తెలుగు భాషను, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను, తెలుగు చైతన్యాన్ని పటిష్టపరుచుకోవాలా. మరి రైతు కుటుంబాలను చెప్పినటువంటి మీరంతా కూడా ఇవాళ కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. రైతులకు గిట్టుబాటు లేకపోవడం కానీ. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.